హాయ్ అండి. బ్రహ్మముడి ఈ కథలో మొదటి భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. అలాగే కథ నచ్చితే తప్పకుండా హైప్ చేయండి. హైదరాబాద్ నగరం ఉదయాన్నే 9 గంటల వేళ చాలా బిజీగా ఊపిరి పీల్చుకుంటోంది. నగరంలోని అత్యంత ఖరీదైన జూబ్లీ హిల్స్ రోడ్డులో ఉన్న స్టైల్ అండ్ స్పార్క్ అనే 100 కోట్లకి పైగా టర్నోవర్ ఉన్న ప్రముఖ క్లాతింగ్ అండ్ ఫ్యాషన్ డిజైనింగ్ కార్పొరేట్ హెడ్ ఆఫీసులో వాతావరణం మాత్రం యుద్ధ రంగాన్ని తలపిస్తోంది. ఆఫీస్లోని ఎంప్లాయీస్ అందరూ చేతుల్లో ఫైల్స్ పట్టుకుని కంగారుగా అటు ఇటు పరిగెడుతున్నారు. ఎందుకంటే ఆ కంపెనీకి వర్కింగ్ మేనేజింగ్ డైరెక్టర్ అయిన ఆకాంక్ష ఆఫీస్కి వస్తుంది. ఆకాంక్ష వయసు కేవలం 26 సంవత్సరాలు మాత్రమే. కానీ ఆమె వ్యాపార నిర్ణయాలు, ఆలోచన తీరు మాత్రం 70 ఏళ్ల అనుభవం ఉన్న కార్పొరేట్ దిగ్గజాలని సైతం ఆశ్చర్యపరుస్తాయి. రూపురేఖల్లో దేవకన్యల ఎంత అందంగా ఉంటుందో బిజినెస్ విషయంలో అంతకంటే 10 రెట్లు కఠినంగా ఉంటుంది. ఆకాంక్ష పర్సనాలిటీ చాలా ప్రత్యేకమైనది. ఆమె మాటల్లో దయ, జాలి, దాక్షిణ్యాలు లాంటి భావోద్వేగాలకి అస్సలు చోటు ఉండదు. ఆమె డైరీలో కేవలం 2 విషయాలుంటాయి. ఒకటి వర్క్, రెండోది ప్రాఫిట్. టైం మేనేజ్మెంట్ అంటే ఆమెకు ప్రాణం. నిమిషం ఆలస్యమైనా సహించదు. నల్లటి సూట్ ధరించి చేతికి బ్రాండెడ్ వాచ్ పెట్టుకుని అత్యంత కాన్ఫిడెంట్గా నడిచి వస్తున్న ఆమె రూపం చూస్తేనే ఆఫీస్ స్టాఫ్కి ఒకవైపు గౌరవం, మరోవైపు చెప్పలేని భయం కలుగుతాయి. ఆకాంక్ష వ్యక్తిత్వం అలాంటిది. ఒక రకంగా చెప్పాలంటే ఆమె ఒక ఐరన్ లేడీ. సొంత కష్టాన్ని మరియు ప్రాక్టికల్ లాజిక్ని మాత్రమే నమ్ముకునే ఆధునిక నారీమణి. కార్ దిగి తన ప్రైవేట్ లిఫ్ట్ ద్వారా 10వ అంతస్తులో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లోకి అడుగుపెట్టింది ఆకాంక్ష. అక్కడ అప్పటికే కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ సమావేశమై ఉన్నారు. వారందరిలో పెద్దవాడైన వెంకట్రామయ్య చాలా కుట్రపూరితమైన నవ్వుతో ఆమెను ఆహ్వానించాడు. ఆకాంక్ష తన పర్సనల్ అసిస్టెంట్ శేఖర్ ఇచ్చిన ప్రెజెంటేషన్ ఫైల్ని టేబుల్ మీద పెట్టి నేరుగా తన సీట్లో కూర్చుంది. సమయం వృధా చేయటం ఆమెకు అస్సలు నచ్చదు. అందుకే ఎలాంటి కుశల ప్రశ్నలు అడగకుండా, గుడ్ మార్నింగ్ జెంటిల్మెన్, ఈరోజు అర్జెంట్ బోర్డ్ మీటింగ్ ఎందుకు పెట్టారో నేరుగా విషయానికి వస్తే మంచిది అని సీరియస్గా అంది. దాంతో వెంకట్రామయ్య చిన్నగా గొంతు సర్దుకుని, చూడు ఆకాంక్ష, నువ్వు ఈ కంపెనీని గత 3 ఏళ్లుగా చాలా అద్భుతంగా నడిపిస్తున్నావు. ప్రాఫిట్స్ కూడా 40% పెంచావు. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ మన కంపెనీ బై లాస్ మరియు బై రూల్స్ ప్రకారం ఈ సంస్థకి పూర్తి స్థాయి గ్రూప్ చైర్మన్ అయ్యే వ్యక్తికి ఒక సొంత కుటుంబం ఉండాలి. ఒక భార్య లేదా భర్త ఉండి పద్ధతైన ఫ్యామిలీ లైఫ్ ఉన్న వ్యక్తికి మాత్రమే ఈ 100 కోట్ల ప్రజాధనాన్ని, షేర్ హోల్డర్ల నమ్మకాన్ని కాపాడే బాధ్యత ఇవ్వబడుతుంది. నువ్వు ఇంకా సింగిల్వి, వయసు చిన్నది, ఫ్యామిలీ వాల్యూస్ తెలియని నీకు కంపెనీ బాధ్యతలు ఎలా అప్పగిస్తాం అని ఒక కొత్త షరతుని ఆమె ముందుకి నెట్టాడు. ఆ మాట వినగానే ఆకాంక్ష కోపంతో రగిలిపోయింది. తన కష్టాన్ని, ప్రతిభని కాదని కేవలం పర్సనల్ లైఫ్, పెళ్లి అనే అంశాలని సాకుగా చూపి తనని చైర్మన్ పోస్ట్ నుంచి తప్పించాలని చూస్తున్నారనే నిజం ఆమెకు అర్థమైంది. కానీ ఆకాంక్ష బలహీనురాలు కాదు. టేబుల్ మీద చెయ్యి గట్టిగా కొట్టి, నా పర్సనల్ లైఫ్కి నా బిజినెస్ ఎబిలిటీకి సంబంధం ఏంటి వెంకట్రామయ్య గారు? నా టాలెంట్ మీద మీకు నమ్మకం లేదా అని నిలదీసింది. దానికి వెంకట్రామయ్య చిరునవ్వుతో, ఇది రూల్ ఆకాంక్ష, నీకు ఇంకో 1 నెల రోజులు టైం ఇస్తున్నాం. ఈలోగా నువ్వు ఒక ఇంటి దానివై నీ భర్తని బోర్డుకి పరిచయం చేస్తే ఈ చైర్మన్ సీట్ నీదే. లేకపోతే ఆ పదవి నా కొడుకు
రాజేష్కి దక్కుతుంది అని తేల్చి చెప్పేశాడు. ఆ మీటింగ్ ముగిసిన వెంటనే ఆకాంక్ష తన క్యాబిన్లోకి వచ్చి కోపంతో ఊగిపోయింది. ఆమె ఆలోచనలన్నీ వేగంగా తిరుగుతున్నాయి. పెళ్లి, ప్రేమ అనే బంధాలపై ఆమెకు చిన్నతనం నుంచి పెద్దగా నమ్మకం లేదు. ప్రాక్టికల్గా ఆలోచించే ఆమెకు ప్రేమ అనేది ఒక సమయం వృధా చేసే భావోద్వేగం మాత్రమే. కానీ తాను కష్టపడి నిర్మించిన ఈ సామ్రాజ్యం వేరే వాళ్ళ చేతుల్లోకి వెళ్ళటం ఆమెకు అస్సలు సహించదు. వెంటనే తన అసిస్టెంట్ శేఖర్ని పిలిచి, శేఖర్, నాకు ఈ పెళ్లి గోల, ప్రేమ, నాటకాలు అవసరం లేదు. నా బిజినెస్ కాపాడుకోవటానికి నాకు ఒక కాంట్రాక్ట్ హస్బెండ్ కావాలి. సరిగ్గా 6 నెలల పాటు నా భర్తగా నటిస్తూ బోర్డు ముందు సైన్ చెయ్యాలి. ఆ తర్వాత తన దారిన తాను వెళ్ళిపోవాలి. ఆ వ్యక్తికి ఎలాంటి దురాశ ఉండకూడదు. నా బిజినెస్లో వేలు పెట్టకూడదు. ప్రధానంగా బాగా అప్పుల్లో ఉండి డబ్బు తీవ్రమైన అవసరం ఉన్న అమాయకుడై ఉండాలి. అలాంటి వ్యక్తిని వెతుకు అని ఆర్డర్ వేసింది ఆకాంక్ష. శేఖర్ కాసేపు ఆలోచించి, మేడం, ఈ నగరంలో అలాంటి వాళ్ళు దొరకటం కష్టం. కానీ ఇటీవల మన బ్రాండ్ కోసం సిరిసిల్ల దగ్గర ఉన్న ఒక పల్లెటూరు నుంచి చేనేత చీరల శాంపిల్స్ వచ్చాయి. ఆ శాంపిల్స్ పంపిన కుర్రాడి పేరు రిషి. అతను సొంతంగా చేనేత మగ్గం మీద అద్భుతమైన డిజైన్లు చేస్తాడు. చాలా మంచివాడు, అమాయకుడు, తండ్రి లేని కుటుంబం. అతని తండ్రి చేసిన పాత అప్పులు, చెల్లెలి చదువు, ఇంటి ఖర్చుల వల్ల ప్రస్తుతం 40 నుంచి 50 లక్షల వరకు తీవ్రమైన అప్పుల్లో ఉన్నాడు. రూపంలో కూడా చాలా లక్ష్మణుడిలా పద్ధతిగా ఉంటాడు అని వివరించాడు. రిషి గురించి వినగానే ఆకాంక్ష మైండ్లో ఒక ప్లాన్ మెరిసింది. వెంటనే తన కార్ కీస్ తీసుకుని ఆ పల్లెటూరు వైపు బయలుదేరింది. ఇక రిషి క్యారెక్టర్ గురించి చెప్పాలంటే అతను ఆకాంక్షని సరిగ్గా ప్రతిబింబం లాంటి వ్యతిరేక మనస్తత్వం ఉన్న వ్యక్తి. రిషి వయసు 28 సంవత్సరాలు. చాలా అందగాడు. ప్రశాంతమైన కళ్ళు, మొహంలో ఎప్పుడూ ఒక చిన్న చిరునవ్వు ఉంటాయి. రిషికి ఈ లోకంలో తన కుటుంబం, తాను నేసే చేనేత మగ్గం తప్ప వేరే ప్రపంచం తెలియదు. చాలా అమాయకుడు. ఎదుటి వారికి సహాయం చేయటంలో ముందుంటాడు. ఆధునికతో పాటు వచ్చే హంగులు, సిటీ ఆడంబరాలు అతనికి నచ్చవు. రోజువారీ వాడుక భాషలోనే చాలా ఆప్యాయంగా, మర్యాదగా మాట్లాడటం అతని నైజం. ఎంతటి కష్టం వచ్చినా దేవుడి మీద, తన చేతి వృత్తి మీద నమ్మకంతో చిరునవ్వుతో ఎదుర్కొంటాడు. తన బామ్మ పార్వతమ్మ మాటంటే రిషికి వేదవాక్కు. ఎంత అప్పు ఉన్నా నీతిగా బ్రతకాలి అనేది అతని సిద్ధాంతం. అది ఒక చిన్న పల్లెటూరు. ప్రశాంతమైన సాయంత్రం వేళ పక్షుల కిలకిల రావాలు, పెంకుటిట్ల ముందర అరుగులపై కూర్చుని మాట్లాడుకునే పల్లె జనాలు. రిషి తన పాత పెంకుటింట్లో ఉన్న చేనేత మగ్గం దగ్గర కూర్చుని ఎంతో ఏకాగ్రతతో దారాలని సరిచేస్తూ ఒక పట్టు చీరని నేస్తున్నాడు. అతని బామ్మ పార్వతమ్మ పెరట్లో పనులు ముగించుకుని చేతిలో కాఫీ గ్లాస్ పట్టుకుని లోపలికి వచ్చింది. రిషిని చూస్తూ, ఒరే రిషి, ఉదయం నుంచి ఆ మగ్గం ముందే కూర్చున్నావురా, కాసేపు నడుము వాల్చవచ్చుగా, ఒళ్ళు హూనమైపోతుంది తండ్రి అని ప్రేమగా అంది. రిషి తన చేతి పనిని ఆపి చిరునవ్వుతో బామ్మ వైపు చూస్తూ, అయ్యో బామ్మ, ఈ చీర బోర్డర్ డిజైన్ పూర్తయితే గాని నా మనసుకి ప్రశాంతత ఉండదు. ఈ చీర నేత పూర్తయితే హైదరాబాద్ పంపొచ్చు. వాళ్ళు మంచి రేటు ఇస్తే మన ఊర్లో ఉన్న సూర్యం గారి అప్పుల్లో కొంత భాగం తీర్చేయచ్చు అని చాలా సహజంగా మాట్లాడాడు. బామ్మ అతని తల నిమురుతూ, నీ వయసు కుర్రాళ్ళంతా పట్నం వెళ్ళి ఉద్యోగాలు చేస్తూ ఆనందంగా తిరుగుతున్నారు. నువ్వేమో ఈ కుటుంబ భారాన్ని అంతా మోస్తూ రోజంతా కష్టపడుతున్నావు అని బాధపడింది. దానికి రిషి నవ్వుతూ, నాకు ఈ మగ్గం, మన ఇల్లు, నువ్వు, నా చెల్లి లలిత తప్ప ఇంకేం కావాలో చెప్పు బామ్మ.
నా కష్టంలోనే నాకు నిజమైన సంతోషం ఉంది అని ఓదార్చాడు. సరిగ్గా అదే సమయంలో రిషి ఇంటి ముందర ఒక లగ్జరీ బ్లాక్ కార్ వచ్చి ఆగింది. పల్లెటూరి వాతావరణంలో అంత పెద్ద కార్ చూడటంతో చుట్టుపక్కల జనం ఆశ్చర్యంగా చూడటం మొదలుపెట్టారు. కార్ డోర్ తెరుచుకుని హై హీల్స్ వేసుకుని చాలా రాయల్గా, గ్లామరస్గా, అదే సమయంలో గంభీరంగా ఆకాంక్ష కార్ దిగింది. పెంకుటింటి వాకిలి దాటి లోపలికి అడుగుపెట్టింది. రిషి చేతికి ఉన్న దారాలు దులుపుకుంటూ లేచి నిలబడి, ఎవరమ్మా మీరు, ఎవరి కోసం వచ్చారు అని వినయంగా అడిగాడు. ఆకాంక్ష తన కళ్ళకున్న సన్ గ్లాసెస్ తీసి నేరుగా రిషి కళ్ళల్లోకి చూస్తూ, నీ పేరేనా రిషి? శేఖర్ పంపిన చేనేత డిజైనర్వి నువ్వేనా అని అడిగింది. రిషి ఆశ్చర్యపోతూ, అవునండి, నా పేరే రిషి, నేనే ఆ డిజైన్లు పంపాను. ఏంటి మేడం, చీరల ఆర్డర్లేమైనా ఇద్దామని వచ్చారా అని అమాయకంగా అడిగాడు. ఆకాంక్ష తన చుట్టూ ఉన్న ఆ చిన్న పెంకుటింటిని, రిషి అమాయకత్వాన్ని ఒక క్షణం పరిశీలించింది. ఆ తర్వాత ఎలాంటి మొహమాటం లేకుండా చాలా నేరుగా, నేను చీరల ఆర్డర్ ఇవ్వటానికి రాలేదు రిషి, నాకు ఒక బిజినెస్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని సాల్వ్ చేయటానికి నాకు 6 నెలల పాటు ఒక భర్త కావాలి. ఆ 6 నెలలు నువ్వు నా భర్తగా నటించి నా కంపెనీ పేపర్ల మీద సంతకం చేయాలి. దానికి ప్రతిఫలంగా నీకున్న 40 నుంచి 50 లక్షల అప్పు మొత్తం నేను ఒకేసారి తీర్చేస్తాను. ఇది ఒక కాంట్రాక్ట్ మ్యారేజ్ మాత్రమే. 6 నెలల తర్వాత నీ దారిన నువ్వు వెళ్ళిపోవచ్చు, నా దారిన నేను ఉంటాను అని చాలా ప్రాక్టికల్గా, చల్లగా చెప్పేసింది. ఆ మాటలు విన్న రిషి ఒక్కసారిగా స్తబ్దుడైపోయాడు. అతనికి ఏం మాట్లాడాలో, ఆ మాటలని ఎలా అర్థం చేసుకోవాలో కూడా పాలుపోలేదు. అంతవరకు ప్రశాంతంగా ఉన్న అతని కళ్ళల్లో తీవ్రమైన ఆశ్చర్యం, కోపం, అయోమయం ఒకేసారి కనిపించాయి. అప్పుల బాధలు ఉన్న మాట నిజమే, కానీ ఒక పెళ్లిని, పవిత్రమైన బంధాన్ని ఇలా 6 నెలల కాంట్రాక్ట్ అని డబ్బుతో కొనే వస్తువులా మాట్లాడటం అతని ఊహకి కూడా అందలేదు. సాంప్రదాయాలు, విలువలు నమ్మే రిషికి ఆకాంక్ష ప్రతిపాదన ఒక పెద్ద షాక్లా తగిలింది. రిషి ఆకాంక్ష వైపు తేరిపారా చూస్తూ, ఏంటి మేడం, భర్త కాంట్రాక్టా? అప్పు తీరుస్తారా? మీకేమైనా పిచ్చి కింద లేక డబ్బు ఉందనే పొగరుతో మాట్లాడుతున్నారా అని గట్టిగా అరిచాడు. రిషి నోటి నుంచి వచ్చిన ఆ మాటలు వినగానే ఆకాంక్ష ముఖంలో ఎలాంటి హావభావాలు మారలేదు. నగరంలో ఆమె ముందు నిలబడి మాట్లాడటానికి 100 మంది ఉద్యోగులు భయపడతారు. అలాంటిది ఈ చిన్న పల్లెటూరి కుర్రాడు తనని నిలదీసేసరికి ఆమెలో చిన్న ఆశ్చర్యం కలిగినా దాన్ని వెంటనే కవర్ చేసుకుంది. ఆమె తన ప్రాక్టికల్ మైండ్ సెట్ని అస్సలు వదులుకోలేదు. చిన్నగా నవ్వుతూ తన హ్యాండ్ బ్యాగ్ సెట్ చేసుకుంటూ రిషి వైపు 2 అడుగులు ముందుకు వేసింది. పిచ్చి లేదు, పొగరు అంతకంటే లేదు రిషి. నా పేరు ఆకాంక్ష. హైదరాబాద్లో 100 కోట్ల టర్నోవర్ ఉన్న స్టైల్ అండ్ స్పార్క్ కంపెనీకి మేనేజింగ్ డైరెక్టర్. నేను మాట్లాడేది పూర్తి బిజినెస్ డీల్. ఇక్కడ ఉచితంగా నేనేమీ ఇవ్వటం లేదు. నీ నుంచి నాకు 6 నెలల సమయం, భర్త అనే ఒక సంతకం కావాలి. దానికి ప్రతిఫలంగా నీ కుటుంబానికి ఉన్న 50 లక్షల అప్పు తీరుస్తున్నాను. ఇందులో పవిత్రతలు, సెంటిమెంట్లు మాట్లాడి సమయం వృధా చెయ్యకు. 40 లక్షల అప్పు నెత్తి మీద పెట్టుకుని ఊర్లో సూర్యం లాంటి వడ్డీ వ్యాపారుల చేతిలో రోజు మాటలు పడుతున్న నీకు, నీ కుటుంబానికి ఇది ఒక గోల్డెన్ ఆఫర్. సరిగ్గా ఆలోచించుకో అని చాలా స్పష్టంగా, కఠినంగా అంది ఆకాంక్ష. ఆ మాటలు వింటుంటే రిషి గుండెల్లో కోపం కట్టలు తెంచుకుంది. ఎంత పేదవాడైనా తన ఆత్మగౌరవాన్ని డబ్బుతో తూచేయటం అతనికి అస్సలు నచ్చలేదు. చూడండి మేడం, మీరే పెద్ద కంపెనీకి డైరెక్టరో నాకేం తెలుసు, కానీ మా పల్లెటూరులో పెళ్లి అంటే ఒక పవిత్రమైన బంధం. ఇద్దరి మనసులు, 2 కుటుంబాలు కలిసే ఒక వేడుక. దాన్ని 6 నెలల నాటకమని, కాంట్రాక్ట్ అని డబ్బులతో కొందామనుకోవటం
మీ మూర్ఖత్వం. నాకు అప్పులున్నాయి నిజమే. దానికోసం రాత్రింబవళ్ళు నా మగ్గం మీద కష్టపడతాను. నా చెమట తుడుచుకుని రూపాయి రూపాయి కూడబెట్టి కడతాను. అంతేగాని ఇలాంటి అడ్డదారుల్లో నా ఆత్మగౌరవాన్ని, నా కష్టాన్ని అమ్ముకోను. దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని కరాఖండిగా తేల్చి చెప్పేశాడు రిషి. ఆకాంక్ష అతని కళ్ళల్లోకి చూసింది. సాధారణంగా డబ్బు చూపిస్తే ఎలాంటి వాడైనా లొంగిపోతాడనేది ఆమె నమ్మకం. కానీ రిషిలో కనిపిస్తున్న ఆ నిజాయితీ, ఆత్మగౌరవం ఆమెను కాస్త ఆలోచనలో పడేశాయి. సరే, ఈ రోజుకి నీ ఆవేశం నాతో మాట్లాడుతోంది, కానీ రియాలిటీ వేరేలా ఉంటుంది రిషి. నేను రేపు ఉదయం వరకు హైదరాబాద్ వెళ్లకుండా ఇక్కడే ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌస్లో ఉంటాను. నా ఆఫర్ రేపు ఉదయం 9 గంటల వరకు ఓపెన్లోనే ఉంటుంది. ఆలోచించుకుని మంచి నిర్ణయం తీసుకో అని చెప్పి తన సన్ గ్లాసెస్ పెట్టుకుని వెనక్కి తిరిగి కారు ఎక్కి వెళ్ళిపోయింది. ఆకాంక్ష వెళ్ళిపోయిన తర్వాత రిషి గుండె బరువెక్కింది. మగ్గం ముందు కూర్చుని పనులు చేద్దామన్నా అతని మనసు కుదురుగా లేదు. సరిగ్గా అదే సమయంలో బయట నుంచి అరుచుకుంటూ వచ్చాడు ఊరి వడ్డీ వ్యాపారి సూర్యం. అతనితో పాటు మరో 2 మనుషులు కూడా ఉన్నారు. సూర్యం గుమ్మం ముందుకి వచ్చి, ఒరే రిషి, బయటికి రారా అని గట్టిగా కేకలు వేశాడు. లోపల నుంచి బామ్మ, పార్వతమ్మ, రిషి, చెల్లి లలిత భయపడుతూ బయటికి వచ్చారు. రిషి కూడా వేగంగా బయటికి వచ్చి, ఏంటమ్మా సూర్యం గారు అంతలా అరుస్తున్నారు అని అడిగాడు. సూర్యం కోపంతో ఊగిపోతూ, ఏంట్రా అడిగేది? నీ తండ్రి తీసుకున్న పాత అప్పు, నీ మగ్గం పనుల కోసం తీసుకున్న బాకీలు కలిపి మొత్తం 45 లక్షలు దాటాయి. ఈ నెల వడ్డీ కూడా కట్టలేదు నువ్వు. వచ్చే వారం నా కూతురి పెళ్లి ఉంది. నాకు నా డబ్బులు వెంటనే కావాలి. రేపు సాయంత్రంలోగా నా అసలు డబ్బుల్లో సగం అంటే 20 లక్షలు తెచ్చి ఇవ్వకపోతే మీ పెంకుటిల్లు, నీ మగ్గం మొత్తం జప్తు చేస్తాను. మిమ్మల్ని వీధిలోకి తోసేస్తాను అని బెదిరించాడు. బామ్మ, పార్వతమ్మ చేతులు జోడించి, సూర్యం బాబు, అంత మాట అనకండి. మా మనవడు రాత్రింబవళ్ళు కష్టపడుతున్నాడు. కొద్దిగా టైం ఇవ్వండి బాబు, కట్టేస్తాం అని వేడుకుంది. కానీ సూర్యం వినకుండా, నాకు టైం లేదు బామ్మ, రేపు సాయంత్రానికి డబ్బులు రాకపోతే పరిణామాలు దారుణంగా ఉంటాయి అని హెచ్చరించి వెళ్ళిపోయాడు. ఆ రాత్రి రిషి ఇంట్లో ఎవ్వరూ అన్నం తినలేదు. బామ్మ దేవుడి పటం ముందు కూర్చుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. చెల్లి లలిత తన చదువు ఆగిపోతుందేమో అని భయంతో ఏడుస్తోంది. రిషి పెంకుటింటి కప్పు వైపు చూస్తూ ఆలోచనల్లో పడిపోయాడు. ఒకవైపు తన ఆత్మగౌరవం, తన సంప్రదాయాలు, మరోవైపు తనని ప్రాణంగా చూసుకునే బామ్మ, చెల్లి భవిష్యత్తు, వాళ్ళకి జరగబోయే అవమానం. తన కష్టం మీద నమ్మకం ఉందే కానీ రేపు సాయంత్రంలోగా అంత పెద్ద మొత్తంలో డబ్బు ఎలా వస్తుంది? సూర్యం అన్నంత పని చేస్తే బామ్మ ఈ వయసులో వీధి పాలవుతుంది. ఆ ఆలోచనే రిషి గుండెని పిండేసింది. మరుసటి రోజు ఉదయం 8:30 గంటలు గెస్ట్ హౌస్ గదిలో ఆకాంక్ష తన ల్యాప్టాప్లో ఆఫీస్ ఈమెయిల్స్ చెక్ చేసుకుంటుంది. ఆమె వాచ్ వైపు చూసుకుంది. ఇంకా అర్ధగంట మాత్రమే టైం ఉంది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ నుంచి ఆమెకు వరుసగా మెసేజ్లు వస్తున్నాయి. ఏకే, నీ పెళ్లి మ్యాటర్ ఏమైంది అని వెంకట్రామయ్య పంపిన మెసేజ్ చూసి ఆమె పెదవుల మీద ఒక చిన్న నవ్వు మెరిసింది. సరిగ్గా 8:50 గెస్ట్ హౌస్ డోర్ కొట్టిన శబ్దం వచ్చింది. ఆకాంక్ష డోర్ తీసింది. బయట రిషి నిలబడి ఉన్నాడు. అతని కళ్ళు నిద్రలేక ఎర్రబడి ఉన్నాయి. మొహంలో ఒక రకమైన భావోద్వేగాల ఘర్షణ కనిపిస్తోంది. ఆకాంక్ష ప్రశాంతంగా అతని వైపు చూస్తూ, ఆలోచించుకున్నావా రిషి? లోకం ప్రాక్టికల్గా ఉంటుంది అని అర్థమైందా అని అడిగింది. రిషి లోతుగా ఊపిరి పీల్చుకుని నేరుగా ఆకాంక్ష కళ్ళల్లోకి చూశాడు. నా కుటుంబం కోసం, నా బామ్మ కన్నీళ్ల కోసం నేను ఈ కాంట్రాక్ట్కి ఒప్పుకుంటున్నాను మేడం. కానీ నాకు కొన్ని షరతులు ఉన్నాయి అని ధీమాగా చెప్పాడు. ఆకాంక్ష కనుబొమ్మలు ఎగరేసి, షరతులా? నా డీల్లో షరతులు విధించేది నేను మాత్రమే. సరే చెప్పు, ఏంటవి అంది. రిషి స్పష్టంగా మాట్లాడటం మొదలుపెట్టాడు. మొదటిది, నా కుటుంబానికి ఉన్న
45 లక్షల అప్పుని ఈరోజే మీరే స్వయంగా తీర్చాలి. రెండోది, 6 నెలల కాంట్రాక్ట్ ముగిసే వరకు ఈ నాటకం మా బామ్మకి గాని మా ఊరి జనానికి గాని తెలియకూడదు. వాళ్ళ దృష్టిలో ఇది ఒక పద్ధతైన పెళ్లిగానే జరగాలి. మూడోది, 6 నెలల తర్వాత మీ రూపాయి కూడా తీసుకోకుండా నా ఊరికి నేను వచ్చేస్తాను. ఈ షరతులకి ఒప్పుకుంటేనే నేను మీతో వస్తాను అని ఖచ్చితంగా చెప్పాడు. ఆకాంక్ష కాసేపు రిషి వైపు చూసింది. అతని స్వార్థం లేని మంచితనం, ఆ పరిస్థితిలోనూ తన కుటుంబం కోసం ఆలోచిస్తున్న తీరు ఆమెను ఆకట్టుకుంది. డన్, నీ షరతులన్నిటికీ నేను ఒప్పుకుంటున్నాను. ఈ రోజే నీ అప్పు మొత్తం క్లియర్ అవుతుంది. ఆ వెంటనే మనం రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసుకుంటాం అని ఆకాంక్ష తన చేతిని ముందుకి చాచింది. కానీ రిషి ఆ చేతిని తీసుకోకుండా కేవలం నమస్కారం పెడుతూ, డబ్బుతో నా కుటుంబ కష్టాలు తీరొచ్చు మేడం, కానీ ఒక పవిత్రమైన బంధాన్ని నాటకం ఆడుతున్నందుకు ఆ దేవుడే నన్ను క్షమించాలి అని నొచ్చుకుంటూ చెప్పాడు. అలా ఒకరి అవసరం కోసం, ఇంకొకరి కుటుంబ రక్షణ కోసం ఆకాంక్ష రిషిల మధ్య ఒక నకిలీ బంధానికి పునాది పడింది. 6 నెలల కాంట్రాక్ట్ మ్యారేజ్ డీల్ పూర్తయింది. అప్పుల బాధల నుంచి కుటుంబాన్ని కాపాడుకోవటం కోసం రిషి తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం అతన్ని పూర్తిగా ఒక కొత్త ప్రపంచంలోకి నెట్టేసింది. ఆకాంక్ష చెప్పినట్లే ఆమె తన అసిస్టెంట్ శేఖర్ ద్వారా మరుసటి గంటలోనే వడ్డీ వ్యాపారి సూర్యం ఖాతాలోకి 45 లక్షల రూపాయలని బదిలీ చేయించింది. బాకీ మొత్తం ఒక్కసారిగా తీరిపోవటంతో సూర్యం నోటమాట రాలేదు. ప్రామిసరీ నోట్లన్నీ రిషి చేతికి ఇచ్చి నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు. అది చూసిన బామ్మ పార్వతమ్మ, చెల్లి లలిత ఆనందంతో రిషిని పట్టుకుని ఏడ్చేశారు. అయితే ఆ సంతోషం వెనుక ఉన్న అసలు సత్యం రిషికి మాత్రమే తెలుసు. ఆ వెంటనే ఆకాంక్ష కార్ల కాన్వాయ్ రిషి ఇంటి ముందుకి వచ్చింది. ఆకాంక్ష చాలా చాకచక్యంగా నాటకాన్ని నడిపించింది. రిషి యొక్క చేనేత నైపుణ్యాన్ని తమ గ్లోబల్ బ్రాండ్లో భాగం చేసుకోవటానికి, అలాగే తమ పెద్దల ఇష్ట ప్రకారం ఈ సంబంధాన్ని కుదుర్చుకున్నామని బామ్మ పార్వతమ్మ నమ్మేలా మాట్లాడింది. పెళ్లి నగరంలోని రిజిస్టర్ ఆఫీస్లోనే చాలా సింపుల్గా జరుగుతుందని, ఆ తర్వాత పద్ధతిగా ఊరిలోనే రిసెప్షన్ ఏర్పాటు చేద్దామని చెప్పి బామ్మని ఒప్పించింది. బామ్మ కూడా ఆకాంక్ష సంస్కారవంతంగా మాట్లాడుతున్న తీరు చూసి దేవుడే తమ ఇంటికి లక్ష్మీదేవి లాంటి కోడలిని పంపాడని నమ్మి ఆశీర్వదించింది. సాయంత్రం 5 గంటల వేళ హైదరాబాద్ రిజిస్టర్ ఆఫీసులో ఒక చిన్న గది. బయట వర్షం చిన్నగా పడుతోంది. ఎవరికీ ఎలాంటి హంగామా లేకుండా కేవలం శేఖర్ మరియు 2 సాక్షుల సమక్షంలో ఆకాంక్ష, రిషి లీగల్ కాంట్రాక్ట్ పేపర్ల మీద, అలాగే పెళ్లి రిజిస్ట్రేషన్ ఫారంల మీద సంతకాలు చేశారు. సంతకం చేసిన వెంటనే ఆకాంక్ష మెడలో తాళి కట్టాల్సిన సమయం వచ్చింది. రిషి చేతులు కాస్త వణికాయి. ఇది కాంట్రాక్ట్ పెళ్ళే కావచ్చు, కానీ ఈ తాళి కట్టడం మాత్రం నిజం. నా మనస్సాక్షికి ద్రోహం చెయ్యలేను అనుకుంటూ ప్రశాంతమైన మనసుతో ఆకాంక్ష మెడలో 3 ముళ్ళు వేశాడు. ఆ క్షణంలో ఆకాంక్ష గుండెల్లో ఒక విచిత్రమైన అలజడి మొదలైంది. అంతవరకు ప్రతి విషయాన్ని వ్యాపార కోణంలోనే చూసిన ఆమెకు రిషి వేసిన ఆ ముడి ఏదో తెలియని కొత్త అనుభూతిని ఇచ్చింది. కానీ వెంటనే తన భావాలని అణుచుకుని సాధారణ స్థితికి వచ్చేసింది. పెళ్లి ప్రక్రియ ముగియగానే ఆకాంక్ష తన సన్ గ్లాసెస్ పెట్టుకుని, రిషి, కార్పొరేట్ రూల్స్ ప్రకారం బోర్డ్ మీటింగ్ రేపు ఉదయం 10 గంటలకి ఉంది. మనం ఇప్పుడు నేరుగా జూబ్లీ హిల్స్లోని నా విల్లాకి వెళ్తున్నాం. అక్కడ బోర్డు ముందు నువ్వు ఎలా నడుచుకోవాలో, నా హస్బెండ్గా ఎలా ప్రవర్తించాలో నీకు కొద్దిగా ట్రైనింగ్ ఇవ్వాలి. యూ హ్యావ్ టు చేంజ్ యువర్ లుక్ ఆల్సో అని చాలా ప్రొఫెషనల్గా అంది. రిషి తన చేతుల్లో ఉన్న పాత చేనేత కండువాని సరిచేసుకుంటూ, నన్ను మార్చటం మీ వల్ల కాదు మేడం. నేను లోపల బయట ఒకేలా ఉంటాను. బోర్డు ముందో బిజినెస్ ముందో నాటకం ఆడమంటే నా వల్ల అయినంత వరకు నటిస్తాను. కానీ నా పద్ధతిని, నా ఆలోచనలని మార్చుకోమని మాత్రం అనకండి
అని ప్రశాంతంగా తేల్చి చెప్పేశాడు. అలా ఇద్దరూ కలిసి జూబ్లీ హిల్స్లోని ఆకాంక్ష విల్లాకి చేరుకున్నారు. అది ఒక 5 నక్షత్రాల హోటల్ని తలపించే బంగళా. లోపలికి అడుగుపెట్టగానే ఆకాంక్ష తన మేనేజర్ని పిలిచి, రిషికి పక్కనే ఉన్న గెస్ట్ రూమ్ కేటాయించండి, రేపటి మీటింగ్ కోసం మంచి బ్రాండెడ్ సూట్స్ అరేంజ్ చేయండి అని చెప్పి తన రూమ్కి వెళ్ళిపోయింది. ఆ రాత్రి 12 గంటలు కావస్తుంది. ఆ భారీ విల్లాలో రిషికి అస్సలు నిద్ర పట్టడం లేదు. తన ఊరి వాతావరణం, మగ్గం చేసే శబ్దం, బామ్మ మాటలు గుర్తుకొస్తున్నాయి. కాస్త గాలి కోసం విల్లా వెనుక ఉన్న గార్డెన్లోకి వచ్చాడు. అక్కడే ఉన్న స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్న బెంచ్ మీద కూర్చుని ఆకాశంలో చందమామ వైపు చూస్తూ ఆలోచిస్తున్నాడు. అదే సమయానికి ఆకాంక్ష కూడా చేతిలో ల్యాప్టాప్ పట్టుకుని అలసటగా గార్డెన్లోకి వచ్చింది. అక్కడ ప్రశాంతంగా కూర్చున్న రిషిని చూసి ఆశ్చర్యపోయింది. మెల్లగా అతని దగ్గరికి నడుచుకుంటూ వచ్చి, ఇంకా నిద్రపోలేదా రిషి? ఈ విల్లా, ఈ లగ్జరీ నచ్చలేదా అని అడిగింది. రిషి చిన్నగా నవ్వి, లగ్జరీ ఉంది మేడం, కానీ ఇక్కడ మనిషి స్పర్శ లేదు. మా ఊర్లో పెంకుటిల్లు చిన్నదే, కానీ అక్కడ మనుషుల మధ్య ఆప్యాయత ఉంటుంది. ఇక్కడ ఈ పెద్ద ఇంట్లో ప్రశాంతత కంటే నిశ్శబ్దమే ఎక్కువగా ఉంది అని చాలా సహజంగా మాట్లాడాడు. ఆ మాట ఆకాంక్ష మనసుని కొద్దిగా తాకింది. ఎందుకంటే చిన్నతనం నుంచి ఆమెకు ఆస్తులు, కోట్లు ఉన్నాయే కానీ నిజమైన కుటుంబ ప్రేమాభిమానాలు దక్కలేదు. అయినా సరే దాన్ని బయటపడనీయకుండా, ప్రశాంతత, ప్రేమ అనేవి బిజినెస్లో పనికిరావు రిషి. రేపు ఉదయం బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ముందు నువ్వు చాలా కాన్ఫిడెంట్గా ఉండాలి. వెంకట్రామయ్య చాలా నక్కలాంటి వాడు. మన ఇద్దరి మధ్య ఏదైనా తేడా ఉంటే వెంటనే కనిపెట్టేస్తాడు అని హెచ్చరించింది. రిషి ఆకాంక్ష వైపు చూస్తూ, మీకు కంపెనీ గెలవటం ముఖ్యం, నాకు నా మాట నిలబెట్టుకోవటం ముఖ్యం. భయపడకండి మేడం. రేపు మీ గౌరవానికి ఎలాంటి భంగం రాకుండా నేను నడుచుకుంటాను అని మాట ఇచ్చాడు రిషి. ఇంతవరకు జరిగిన ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.